ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ಕಾರ. ಟೈಮ್ ಹತ್ತತ್ರ 10 ಗಂಟೆ ಆಯ್ತಾ ಬಸ್ಸು? 10 ಗಂಟೆ ಆಯಿತು. ಸೊ ಲೈವ್ ಮಾಡ್ತಾ ಇರೋ ವಿಷಯ, ಇವಾಗ ನಾನು ಕಾಡುಗೋಡಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಹತ್ರ ಯಾವುದೋ ಒಂದು ವಿಚಾರವಾಗಿ ಬಂದಿದ್ದೆ. ಸೊ ಅಲ್ಲಿ ಒಂದು ಹೆಣ್ಮಗಳು ಜೊತೆಗೆ ಒಂದು 17 ವರ್ಷದ ಒಂದು ಮಗ ಒಬ್ಬನ್ನ ಇಟ್ಕೊಂಡು ಒಂದು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾರೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಬಟ್ ಆಕೆ ಹೆಣ್ಮಗಳಿಗೆ ಸ್ಟೇ ಎಲ್ಲಿ ಮಾಡಲಿ ನಾನು ನೈಟ್ಗೆ ಅನ್ನೋದು ಒಂದು ಪ್ರಶ್ನೆ. ಯಾತಕ್ಕೆ ಏನಕ್ಕೆ ಅಂತ ಕೇಳೋಣ. ಸೊ ಅವ್ರನ್ನೇ ಕೇಳೋಣ. ಆ್ಯಕ್ಚುಲಿ ಅವರು ಆಂಧ್ರದವರು ಮೂಲದವರು, ಬಟ್ ಇಲ್ಲಿ ಬಂದು ಸ್ಟೇ ಆಗಿ ಒಂದು 10 ಇಯರ್ಸ್ ಮೇಲೆ ಆಗಿದೆ. ಸೊ ಈ ಹೆಣ್ಮಗಳನ್ನ ಆಂಧ್ರದಿಂದ ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡು ಕರ್ಕೊಂಬಂದು ಇಲ್ಲಿ ಗಂಡ ಹಸ್ಬೆಂಡು ಅವನ ಫೋಟೋನು ನಾನು ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀನಿ ಸ್ನೇಹಿತರೆ. ನೋಡಿ, ಇವರೇ ಮಹಾನುಭಾವ. ఓకే అమ్మా, నీ పేరేమమ్మా? రమ. ఎందుకు ఇంచోప్లో 10 గంటలు అవుతా ఉంది, పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి ఇప్పుడు దేవస్థానం దగ్గర వచ్చి నిలుచుకొని ఉన్నావు. వెల్ ఎడ్యుకేటెడ్, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, బాగా డీసెంట్గా ఉండారు. పాపం బిడ్డతో మీరు ఉండింది నేను మాట్లాడిస్తూ ఉన్నాను. ఏం ప్రాబ్లం అయిందమ్మా? హస్బెండ్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, చీట్ చేసి. 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ నుంచి డివోర్స్ కేసు ఫైల్ చేశాడు. డివోర్స్ కేసు ఫైల్ చేసి 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ కోర్టుకి అటెండ్ అవ్వలేదు, 1 టైం కూడా. సో డివోర్స్ కేసు డిస్మిస్ అయ్యింది. తర్వాత మేము ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, అతను మారి వస్తాడు అని చెప్పేసి. సో ఇంకా ఇంటికి మేము అతను హౌస్ ఒకటి ఉంది ఇక్కడ బెంగళూరులో, ఆ హౌస్ లో మేము ఉంటున్నాము. అతను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను నా కొడుకు ఆ ఇంట్లోనే ఉంటున్నాము. ఆ ఇంట్లో నుంచి మమ్మల్ని పంపించడానికి రౌడీలను పంపించి చాలా హెరాస్ చేశాడు. ఇల్లు సేలుకి పెట్టి మమ్మల్ని ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి, పిల్లోడికి స్కూల్ ఫీజు కట్టుకోకుండా, మాకు తినడానికి ఏమీ ఇవ్వకోకుండా, నన్ను చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుని మాకేమీ నాకు చదువు కూడా పూర్తి కాలేదు, చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుని మోసం చేసి నా కట్నం నా బంగారం అంతా తీసుకుని సడన్గా నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయాడు. సరే, ఆ మోసం అంతా తట్టుకుని నా పేరెంట్స్ రెప్యుటేషన్ కోసం, నా చెల్లి నా తమ్ముడు కోసం ఆ మోసాన్ని అంతా భరించి నేను కష్టపడి చదువుకుని నా కొడుకుని నా పేరెంట్స్ హెల్ప్తో చదివించి నేను ఇంట్లో ఒంటరిగా పోరాడుతూ ఉన్నాను. అయినా సరే తను ఇంకా మారట్లేదు, ఇంకా కంటిన్యూస్గా హెరాస్ చేస్తానే ఉంటున్నాడు. ఆ హౌస్లో నుంచి కూడా ఇప్పుడు మేము ఎప్పుడైతే ఆ హౌస్లోకి ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి లోన్ కట్టడం మానేశాడు. లోన్ కట్టడం మానేస్తే బ్యాంక్ వాళ్ళు వచ్చి సీజ్ చేశారు. ఈ రోజు మీ ఇల్లు సీజ్ చేశారు. ఓకే, సీజ్ చేస్తే మేము ఇప్పుడు బయటకు వచ్చేసి ఉండాల్సి వచ్చింది. మాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఎవరు ఏ ఫ్రెండ్స్ లేరు, ఏ బంధువులు లేరు, ఎవరూ లేరు. మేము ఒంటరిగా ఇప్పుడు రోడ్డు పైన ఉన్నాము. నేను నా కొడుకు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. నేను కష్టపడి చదువుకుని ఇప్పుడే నేను జాబ్ తెచ్చుకున్నాను. కనీసం నన్ను జాబ్ కూడా ప్రశాంతంగా చేసుకొనివ్వట్లేదు. అలాగే నా కొడుకుని కూడా ప్రశాంతంగా చదువుకొనివ్వట్లేదు. 10 సంవత్సరాల నుంచి నా కొడుకుని కూడా కంటిన్యూస్గా ఎంటైర్ ఫ్యామిలీ హెరాస్ చేస్తూ ఉన్నారు. మేము చాలా రిక్వెస్ట్ చేసాము, మేము కొడుకుని ఏమి హెరాస్ చేయొద్దు, కావాలి అంటే నేను నచ్చట్లేదు కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోతాను, కనీసం నీ కొడుకునైనా ఆ ఇంట్లో ఉండిచ్చి మంచిగా చదువు చెప్పించి మంచిగా చూసుకో అని చాలా రిక్వెస్ట్ చేశాను. అలా కూడా వినట్లేదు. తనకి ఏం కావాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. డివోర్స్ కావాలని ఫైల్ చేశాడు, డివోర్స్కి రాలేదు, అది డిస్మిస్ అయ్యింది. తర్వాత కొడుకు కావాలి అన్నాడు, కొడుకుని ఇస్తాను అంటే కూడా కొడుకుని తీసుకోవడానికి కూడా రావట్లేదు. కనీసం చదువు చెప్పించమని రిక్వెస్ట్ చేసినా రిక్వెస్ట్ చేయట్లేదు. కనీసం షెల్టర్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మమ్మల్ని పూర్తిగా రోడ్డును పడేశాడు. ఓకే, ఒక నిమిషం అమ్మ, 1 ನಿಮಿಷ. ಸ್ನೇಹಿತರೆ, ನಾನೇ ಹೋಗ್ತೀನಿ. ಓಕೆ ಸ್ನೇಹಿತರೆ, ಈಗ ಅವರು ಪಾಪ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಬಂದು ಹೆಲ್ಪ್ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾವ ಥರ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತಂದರೆ, ಅವ್ರ ಹಸ್ಬೆಂಡ್ಗೆ ಕಾಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಆತ ಫೋನ್ ಪಿಕ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಈ ರೀತಿ ಮನೆ ಸೀಸ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಹೊರಗಡೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಎಲ್ಲಿ ಹೋಗಿ ಮಲಗೋದು ನೈಟು? ಒಂದು ಹೆಣ್ಣು ಮಗಳು ಎಲ್ಲಿ ಹೋಗಿ 10 ವರ್ಷದಿಂದನೇ ಇರಲಿ, 20 ವರ್ಷದಿಂದನೇ ಇರಲಿ, ಆದರೆ ಮನೆ, ಗಂಡ, ಮಕ್ಕಳು ಅಂತ ಇರೋಂಥ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ
ಸಡನ್ ಆಗಿ ಮನೆ ಬಂದು ಸೀಸ್ ಮಾಡಿ ಬ್ಯಾಂಕ್ ಅವ್ರು HDFC ಬ್ಯಾಂಕ್ ಅವ್ರು ಏ ಅಡ್ರೆಸ್ ಅಮ್ಮದೆ ಕಸ್ತೂರಿಬಾ MG ರೋಡು HDFC ಬ್ಯಾಂಕ್ ಅವರು. ಸೊ ಅವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಮನೆ ಸೀಸ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರಂತೆ. ಈಗ ಏಕಾಏಕಿ ಆ ಹೆಣ್ಮಗಳು ಒಂದು 17 ವರ್ಷದ ಗಂಡು ಹುಡುಗ, ಮಗು ಚಿಕ್ಕ ಹುಡುಗ, ಅವನು 10 years నుంచి నేను సఫర్ అవుతున్నాను మేడం. అంటే నాకు కనీసం మెయింటెనెన్స్ కూడా రావట్లేదు. నాకు ఫైట్ చేయగా 2-3 lakhs స్పెండ్ చేశాను నేను లాయర్స్కి. కనీసం ఒక్క లాయర్ కూడా నాకు హెల్ప్ చేయలేదు. నాకు ఎప్పుడైతే మెయింటెనెన్స్ అలాట్ అయిందో అప్పుడు జాబ్ మానేసి కనీసం జాబ్ క్విట్ చేసి పూర్తిగా ఇంకా హెరాస్, నాకు జాబ్ లేదు, నేను 10,000 మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేను అని చెప్పేసి కంటిన్యూస్గా ఇంకా కేసీ మీద కేసీ ఫైల్ చేసి కంటిన్యూస్గా హెరాస్ చేస్తూనే ఉంటున్నాడు తప్ప తన కొడుకు మీద కూడా జాలి చూపించట్లేదు కనీసం. ಓಕೆ, ಬಟ್ ನನಗೆ ಯಾವುದೋ ಕೇಸ್ ಮೇಲೆ ನಾನು ಬಂದ್ರಿ ಇಲ್ಲಿಗೆ. ಆದರೆ ಈ ಹೆಣ್ಮಕ್ಳ ಪರಿಸ್ಥಿತಿ, ಆ ಮಗು ಚಳಿ, ಗಾಳಿ, ಎಷ್ಟು ಗಾಳಿ ಹೊಡಿತಾ ಇದೆ, ಗಾಳಿ, ಚಳಿ, ಮಳೆ ಒಂದು ಕಡೆ ಇರಲಿ, ಅವ್ರು ಎಲ್ಲಿ ಮಲಗುತ್ತಾಳೆ ಹೆಣ್ಮಗಳು, ಎಲ್ಲಿ ತಿಂತಾಳೆ, ಎಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳ ಸಮಸ್ಯೆ ಎಷ್ಟಿರುತ್ತೆ, ವಾಶ್ರೂಮು, ಟಾಯ್ಲೆಟು, ಇದೆಲ್ಲದಕ್ಕಿಂತ ಒಂದು ಯಾವನಾದರೂ ಒಬ್ಬ ರೇಪಿಸ್ಟ್ ಕೈಲೋ ಅಥವಾ ಒಂದು ಹುಡುಗರ ಕೈಲೋ ಸಿಕ್ಕಾಕೊಂಡ್ರೆ ಆ ಹೆಣ್ಮಕ್ಳು ಏನಾಗಬೇಕು ಅನ್ನೋದು ಪ್ರಶ್ನೆ. ఏమంటున్నా ఫోన్ మాట్లాడాలి. మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా లేదు మ్యామ్. ఓకే, ఇద్దరికి ఫుడ్ లేదు మార్నిಂಗ್. ఇంకా ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ, ಗಂಡ ಅವನು ಓಕೆ ಬೇಡ ಅಂತಂದರೆ ಲೀಗಲ್ ಆಗಿ ಡೈವರ್ಸ್ ತೊಗೊಂಡು ಆ ಹುಡುಗಿಗೆ ಏನಾದರೂ, ಆ ಮಗುಗೇನಾದರೂ ಒಂದು ಜೀವನಾಂಶಕ್ಕೆ ಕೊಟ್ಬಿಟ್ಟು ಒಂಥರ ಮಾತಾಡಿದ್ರೆ ಅದೊಂದು ಲೆಕ್ಕಾಚಾರ ಇರುತ್ತೆ. ಆದರೆ ಈ ಥರ ಮನೇನ ಬೇಕು ಅಂತ ಲೋನ್ ಮಾಡಿಸಿ ಅದನ್ನು ಅವನು ತಗೊಂಡು ಅದನ್ನು ಸೀಸ್ ಮಾಡಿಸಿ ಟ್ಯಾಲೆಂಟಾಗಿ, ಅಂದರೆ ಹೆಣ್ಮಗಳಿಗೆ ಅವನು ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ಯಾವುದು ಏನೂ ಸಹಾಯ ಸಿಗಲೇಬಾರ್ದು ಅಂತ ಬೇಕು ಅಂತ ವಾಲಂಟರಿಯಾಗಿ ಆ ಹೆಣ್ಮಗಳನ್ನ ಇವತ್ತು ರೋಡ್ ಪಾಲ್ ಮಾಡಿರೋದು. ದೇವಸ್ಥಾನ ಹತ್ರ ಇದ್ದಾಳೆ ಆ ಹೆಣ್ಮಗಳು, ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾಳೆ? ಆಸುಪಾಸು 30 ವಯಸ್ಸು, ಎಂತಮ್ಮ ಏಜು? 37 ಆಸುಪಾಸು, 35-37 ವಯಸ್ಸಿನ ಹೆಣ್ಮಗಳು. ಆ ಮಗುನ ಇಟ್ಕೊಂಡು ಅವ್ನು ದೂರದಿಂದ ಇದ್ದಾನೆ, ಬಟ್ ಅವ್ನ ಫೇಸ್ ನೋಡ್ಸೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡಲ್ಲ. ನೋಡಿ ಅಲ್ಲೆಲ್ಲೋ ನಿಂತಿದ್ದಾನೆ ಪಾಪ, ಅವನು ಅಮಾಯಕನ ಥರ ಇದ್ದಾನೆ. ಅವನು ತುಂಬ ಇನ್ನೋಸೆಂಟ್ ಆಗಿದ್ದಾನೆ. ನಾನು ಮಾತಾಡಿಸ್ದೆ, ಹೋಗ್ಲಿ ಚೈಲ್ಡ್ ಕೇರ್ಗೆ ನಾನು ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ, ಅಲ್ಲಾದರೂ ನಿನ್ಗೆ ಸೆಟ್ರ್ ಸಿಕ್ಕುತ್ತೆ, ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀಯೇನೋ ಅಂತಂದರೆ ಹ್ಞೂ ಹೋಗ್ತೀನಿ ಅಂತಾನೆ. ಅಮ್ಮ ಬೇಕಾ ನಿನಗೆ, ಅಪ್ಪ ಬೇಕಾ ಅಂತಂದರೆ ಅಮ್ಮ ಬೇಕು ನನಗೆ, ಅಮ್ಮ ಪ್ರಾಬ್ಲಮಲ್ಲಿದೆ, ಅಮ್ಮಗೆ ನಾನು ಇಲ್ಲ ಅಂದರೆ ಹೆಂಗೆ ಅಂತಾನೆ. ಅಮ್ಮಗೆ ನನಗಿವಾಗ ನಾನು ರೋಡಲ್ಲಿದ್ದೀನಿ ಕಣೋ, ನಿನ್ನ ಎಲ್ಲಿ ಇಕ್ಕಿ ನಾನು ಸಾಕಲಿ, ನಿನ್ನ ಅಪ್ಪ ಮನೆಗಾದರೂ ಹೋಗು ಅಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. ಅವನು ಹೋಗೋಕ್ಕೆ ತಯಾರಾಗಿಲ್ಲ, ಇಲ್ಲಿ ಇವಳಿಗೆ ಜಾಗ ಇಲ್ಲ ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. ಈ ರೀತಿ ಇರೋಂಥ ಹೆಣ್ಮಕ್ಳು ಸುಮಾರು ಜನ ಫೇಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸ್ನೇಹಿತರೆ. ಆಯಿತು, ಇವತ್ತು ಅವ್ರ ರಿಲೇಷನ್ ಅವ್ರಿಗೆ ನಾವು ಯಜಮಾನ್ರು ಅವ್ರ ಹಸ್ಬೆಂಡ್ಗೂ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ, ಜೊತೆಗೆ ಅವ್ರಿಗೆ ಅವ್ರ ಅತ್ತೆ ಮಾವನೋ ಅದು ಯಾರಿದ್ದಾರೋ ಅವ್ರಿಗೆ ಪೇರೆಂಟ್ಸ್ಗೆ, ನಿಮ್ಮ ಮಗದಿಂದ ಈ ಥರ ಹೆಣ್ಮಕ್ಳು ಇವತ್ತು ನಡು ರಸ್ತೆ ರೋಡ್ ಪಾಲಾಗಿದ್ದಾರೆ. ರಾತ್ರಿ 11 ಗಂಟೆ 11 ಗಂಟೆ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ ರೀ. ಸುಮ್ಮನೆ ಲಾ ಆ್ಯಂಡ್ ಆರ್ಡರ್ ಇಶ್ಯೂ ಆಯಿತು ಅಂತಂದರೆ ಏನು ರೀ ಪ್ರಾಬ್ಲಮ್? ಹೆಣ್ಮಕ್ಳ ಮೇಲೆ ಕಿತ್ತು ತಿಂದು ಏನಾರ ಬಿಸಾಕ್ಬಿಟ್ರೆ ಆ ಮಗು ಜೀವನ ಯಾರು? ಅವನಿಗೆ ಭಾಷೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಮನೆಯಲ್ಲಿ ಸ್ಕೂಲು ಅಂತ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಇಂಗ್ಲೀಷ್ ಮೀಡಿಯಮ್ ಸ್ಕೂಲಲ್ಲಿ ಹಾಕಿ. ಅವನಿಗೆ ಬೇರೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲ, ಮಾತಾಡಿದ್ರೆ ತೆಲುಗು ಮಾತಾಡಬೇಕು, ಇಲ್ಲ ಇಂಗ್ಲೀಷ್ ಮಾತಾಡಬೇಕು, ಹಿಂದಿ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂತ ಇದ್ದಾನೆ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಬೇರೆ ಲೋಕಾಲಿಟಿಯಲ್ಲಿ ಅವ್ನಿಗೇನೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಆ ಅಮಾಯಕ ಹುಡುಗನ್ನ ಹಿಂಗೆ ಹಾಳು ಮಾಡೋದು ಮಕ್ಕಳು. ತಂದೆ ತಾಯಿ ಒಬ್ರಿಗೊಬ್ರು ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿಲ್ಲ ಅಂತಂದರೆ ಮಕ್ಕಳ ಲೈಫ್ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಪ್ರಶ್ನಾರ್ಥವಾಗಿ ಇರುತ್ತೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಉದಾಹರಣೆಗಳು ನಮ್ಗೆ ಸಾಕಷ್ಟು ಸಿಗ್ತಾನೆ ಹೋಗ್ತಾ ಇರ್ತದೆ. ಅಮ್ಮ ಇವ್ವಂಡೆ ಅಮ್ಮ ಅವಳ ಫೋನ್ ನಂಬರ್. డబల్ 9 127 67 87. ఏం పేరు? మీ హస్బెండ్ బ్రదర్ నారాయణ. మీ పేరు? మీ హస్బెండ్ పేరు?
కాಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸ್ನೇಹಿತರೆ. ಇನ್ನೊಂದು ಪಾಪ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಅವರ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂದ್ರೂ ಸಿವಿಲ್ ಕೇಸಿಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರು ಎಲ್ಲರ ಫೋನಿಂದನೂ ಲ್ಯಾಂಡ್ಲೈನಿಂದಲೂ ಫೋನ್ ಮಾಡಿದ್ರು. ಅವ್ರ ಹಸ್ಬೆಂಡ್ ಆಗಲಿ ಅವ್ರ ಹಸ್ಬೆಂಡ್ ಕಡೆಯವರಾಗಲಿ ಒಬ್ರು ರೆಸ್ಪಾನ್ಸ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ನೋಡಿ ದಯವಿಟ್ಟು ಈ ನಂಬರ್ ನೀವು ನೋಡಿದ್ರೆ ನೀವು ಟ್ರೈ ಮಾಡಿ. ಆ ಹುಡುಗಿ ಹೆಸರು ರಮಾ, ಅವ್ರ ಹಸ್ಬೆಂಡ್ ಹೆಸರು ಕೃಷ್ಣ ಮೋಹನ್, ಅವರ ಅಣ್ಣ ಅಂತ ಇವ್ರು ನಾರಾಯಣ ಅಂತ. ದಯವಿಟ್ಟು ನೀವು ಯಾರನ್ನ ನೋಡಿದ್ರು ಕರೆ ಮಾಡಿ. ಕಾಲ್ ತೆಗೆದ್ರೆ ತಾನೇ ಏನು ಪರಿಸ್ಥಿತಿ ಅನ್ನೋದು. ನಿಮ್ಮ ಯಜಮಾನ್ರ ನಂಬರ್ ಕೊಡಮ್ಮ. ನಿಮ್ಮ ಯಜಮಾನ್ರ ನಂಬರ್ ಕೊಡಮ್ಮ. ನಿಮ್ಮ ಹಸ್ಬೆಂಡ್ ನಂಬರ್ ಕೊಡು. 810-55. హలో నమస్కారం అండి, నారాయణ వాళ్ళ. హలో, నేను బెంగళూరు ఇంకా భారతీయ శ్రీశక్తి సంఘటన మహిళా స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. మీ తమ్ముడు వాళ్ళ కృష్ణమోహన్ వాళ్ళ భార్య రమా వాళ్ళు నంబర్ ఇచ్చారు. ఇప్పుడు మీ తమ్ముడు కృష్ణమోహన్ వాళ్ళని ఇంకా వాళ్ళ ఇల్లు సీజ్ అయింది. ఏకాఏకంగా వాళ్ళు రోడ్లో ఉండారండి. ఇక్కడ ఒక గుడి దగ్గర ఉండారు ఆ బిడ్డతో, వాడి కొడుకుతో. ఆమె ಕನ್ನಡ ಬರುತ್ತಾ ನಿಮ್ಗೆ? హలో, ಇಲ್ಲ ఆంధ్రాదವರು. ఆ అమ్మాయిను వాళ్ళ కొడుకు ఇక్కడ గుడిలో ఉండారండి. మీ తమ్ముడికి కృష్ణమోహన్కి ఫోన్ చేయమని చెప్పండి. ఆ ఇల్లుకి ఎక్కడైనా ఉండేకి ఒక అరేంజ్మెంట్ చేసే కన్నా చేయండి. సార్ వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేయని, ఎక్కడైనా ఇచ్చేయని. అట్ ప్రెసెంట్ వాళ్ళ ఇల్లు లాక్ సీజ్ అయింది. ఇంచోప్లో ఎక్కడ పై ఉంటారు? ఓకే, దానికి అల్లప్ప కాదప్ప. ఇప్పుడు వాళ్ళ కోర్టుతో విడిపోయి ఉండారా కాదు. ఇప్పుడు ఆ కొడుకుని ఏం చేయమని చెప్తారు? రోడ్లో ఉండారా చిన్నోడు? సరే, ఏమైనా హెచ్చు తక్కువ అయితే మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? వాళ్ళిద్దరికి ఏమైనా హెచ్చు కమ్మి అయితే, తక్కువ ఏమైనా హానిగా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మరి ಸ್ನೇಹಿತರೆ ನೋಡಿ, ನಾವು ಅವರಿಬ್ರು ಡೈವರ್ಸ್ ಆಗಿ ಡಿವೈಡ್ ಆಗಿದ್ದಾರೆ, ನಾವ್ಯಾಕೆ ತಗೊಬೇಕು ಅಂತ. సరే, కృష్ణమోహన్ వాళ్ళకన్నా నంబర్ ఫోన్ పిక్ చేయమని చెప్పండి, వాళ్ళ దగ్గర మాట్లాడతాం. రేపు దీని గురించి కృష్ణమోహన్ వాళ్ళ గారు ఆ బిడ్డకి ఒక స్కూల్ ఫీజు కానీ, ఒక తండ్రిలా ఏమేం చేయాలా అన్ని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలండి. ఒక తండ్రిగా ఒక కొడుకుకి ఏమేమి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, స్కూల్ది వాడి డైలీ బేసిక్స్ ఎంత ఉంటుంది, సింగిల్ పేరెంట్స్ గా ఒక ఉమెన్ ఎట్లాంటి చేసేకుంటుంది. నేను విప్రోలో జాబ్ చేస్తున్నాను అంటున్నారు కదా, నన్ను పీస్ఫుల్ గా జాబ్ చేసుకుని నా లైఫ్ నన్ను లీడ్ చేయను అని కూడా చేయనివ్వట్లేదు. లేదమ్మా, ఇంతవరకు ఏమైందో తెలీదు. ఇప్పుడు భారతీయ శ్రీశక్తి మహిళా సంఘటన చేతికి మీరు వచ్చిండారు, మా ఆఫీస్ దగ్గర మా వరకు వచ్చిండారంటే మీకోసము మేము గ్రౌండ్ లెవెల్లో దిగి కావాలంటే పోరాటం చేస్తాము. ప్రొటెస్ట్ చేసి మీకు ఏం న్యాయం చేయాలో అదంతా మేము చేసేకి మేము సపోర్ట్ గా ఉంటాము. సరేనమ్మా, మీకెవరు ప్రాబ్లం చేసేకి ఇక్కడ రైట్స్ లేదు. వాళ్ళ నుంచి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నేను నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకడానికి కూడా మాట్లాడండి ఛాన్స్ ఇవ్వట్లేదు. పని నేను చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లా. నా కొడుకుని కూడా ప్రశాంతంగా చదువుకోనివ్వట్లా. ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏమిటి? ఆ ఇల్లు తన పేరునే ఉంది, వాళ్ళ తమ్ముడి పేరునే ఉంది. మీ బ్యాంకర్స్ కి మా హస్బెండ్ కట్టలేకపోతే నేను లోన్ పే చేసి నేను ఉంటాను అని చెప్పాను. నేను లోన్ పే చేస్తే డాక్యుమెంట్స్ తనకే కదా వెళ్తాయి, నాకే రైట్స్ ఉండదు కదా. నేను కేవలం నా కొడుకు కోసం నేను లోన్ పే చేసి వాడు చదువు పూర్తయ్యేంత వరకు నేను అక్కడ ఉంటాను అని చెప్పాను.
అదే దానికి కూడా యాక్సెప్ట్ చేయకుండా మమ్మల్ని కేవలం హెరాస్ చేసి రోడ్డును పడేయాలని ఫ్యామిలీ అంతా ప్లాన్ చేసి మమ్మల్ని రోడ్డును పడేయాలి. కాదమ్మా, ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీరు గుడిలో రోడ్లో ఉంటారు. 10 years నుంచి డివోర్స్ కావాలని అతనే వెళ్ళాడు. డివోర్స్ కంటెస్ట్ చేయలేదు, కోర్టు డిస్మిస్ చేసింది డివోర్స్. కనీసం విజిటింగ్ రైట్స్ కూడా తీసుకోలేదు. బాబు కూడా చాలా సార్లు ఫీజు కట్టు నాన్న, నాకు తిండి పెట్టు నాన్న అని చెప్పేసి చాలా సార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఫోన్ నెంబర్స్ ఫ్యామిలీ అంతా ఫోన్ నెంబర్స్ మార్చేసి స్కూల్ ఫీజు కట్టుకోకుండా మేము ఉన్నామో లేదో, చచ్చామో బ్రతికామో లేదో కూడా తెలుసుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీస్ అన్ని చేసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని రోడ్డును పడేసి. ఇది ఫ్యామిలీ అంతా కావాలని మమ్మల్ని హెరాస్ చేయడానికి రోడ్డును పడేశారు. తను కట్టలేకపోతే మేము కడతాం లోను, ఈ ఒక్క 1 year ఆడ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యేంత వరకు మేము ఆ ఇంట్లో ఉంటాము అని చెప్పాం కదా. వాళ్ళకి ఇంకేంటి ప్రాబ్లం? మమ్మల్ని కావాలని ఇక్కడ రోడ్డును పడేయాలని ప్లాన్డ్గా పడేయడం తప్ప ఇంకేం లేదు మేడం. ఏ విధంగా ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಾದ ಸೊ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಇರುವಂತಹ ಎಲ್ಲ ವ್ಯಕ್ತಿಗಳು ಏನೊಂದು ಒಂದೇ ಒಂದು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ಇದು ಮಿಡ್-ನೈಟ್ ಆಗ್ತಾ ಇದೆ, ಒಂದು 10 o'clock 11 o'clock ಆಗ್ತಾ ಇದೆ ಆಲ್ಮೋಸ್ಟ್. ಸೊ ಅವರು ಕೃಷ್ಣ ಮೋಹನ್ ಅವ್ರ ಬ್ರದರ್ ನಾರಾಯಣ್ ಅವರು ಆನ್ ದ ಲೈನ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಅವ್ರು ವಿಜಯವಾಡ, ನಾವು ಹೆಂಗ್ ಬರ್ಲಿಕ್ಕಾಗುತ್ತೆ ಅನ್ನೋದು ಬೇರೆ ಪ್ರಶ್ನೆ ಆಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಪ್ಲೀಸ್ ನಾವು ದಯವಿಟ್ಟು ಶೇರ್ ಮಾಡಿ ಇದನ್ನ. ದಯವಿಟ್ಟು ಈ ಕೃಷ್ಣ ಮೋಹನ್ ಅನ್ನೋರು ಒಂದು ವುಮೆನ್ಗೆ ನೈಟ್ ಏನು ಪ್ರೊಟೆಕ್ಟ್ ಇದೆ, ಏನು ಸೆಕ್ಯೂರಿಟಿ ಇದೆ? ಪಾಪ ಅವನು 17 years ಓಲ್ಡ್ ಬಾಯ್, ಅವನು ಮೈನರ್. ಅವನು ಈ ತರ ಮನೆ ಲೀಸು ಇನ್ನೊಂದು ಮತ್ತೊಂದು ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಆಶ್ರಯನೇ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ నా కొడుకు కూడా రిక్వెస్ట్ చేశాడు, నా వాయిస్ మెసేజ్ పెట్టాడు. రైట్, నా కొడుకు కూడా వాయిస్ మెసేజ్, నాన్న ఈ ఒక్క సంవత్సరం నన్ను ఆ ఇంట్లో ఉండివ్వు, ఒక్క సంవత్సరం అయితే నా 12th grade అయిపోద్ది. మీ పెద్దనాన్న దగ్గర మాట్లాడు, ಕಟ್ ಮಾಡ್ದ ಅವನು. ನೋಡಿ ಎಷ್ಟು ಹುಷಾರಿದ್ದಾರೆ ಅವರು, ತುಂಬ ಟ್ಯಾಲೆಂಟಾಗಿ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಓಕೆ సరే, పో ಅವ್ನು నోడిసిపెడ బిడు. ಅವ್ನು కట్ ಮಾಡಿದಲ್ಲ ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయిందిమ్మా. సరేనా? ఇది తెలుసు ఇక్కడికి. మీ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైనా ఉంటారు కదా? నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. మేము ఉన్న ఫ్రెండ్స్ కూడా వదిలేశారు మమ్మల్ని. ఎందుకంటే తను పెద్దగా పోలీసులు లాయర్లు పంపిస్తుంటే అందరూ ఈ అమ్మాయి ఇంటికి ఎప్పుడు పోలీసులు లాయర్లు వస్తారు, ఈ అమ్మాయితో మాట్లాడితే మనకేమవుద్దు అని చెప్పేసి ఎవ్వరు పోలీసు లాయర్లు వస్తే ఏం తక్కువ ఎవ్వరు తిని ఎప్పుడైతే ఇన్సిడెంట్ అందరి ముందల డివోర్స్ నోటీస్ ఇచ్చేది కూడా నాకు సీక్రెట్గా ఇవ్వలేదు. డివోర్స్ నోటీస్ కొరియర్లో పంపించి అది కొరియర్ సైన్ చేసి తీసుకో అని చెప్పేసి సైన్ చేయించాడు నన్ను మోసం చేసి, నాతో మంచిగా ఉంటూ. నాకు డివోర్స్ నోటీస్ ఇచ్చే రోజున నాతో కలిసి ఉండి నా చేత కావాల్సినవన్నీ వండించుకుని నా చేత ఫ్రెండ్లీగా ఉండి సైన్ చేయించుకున్నాడు కొరియర్ అని చెప్పి ఓపెన్ చేయమని. ఓపెన్ చేశాక మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి అందరి ముందర ఇన్సల్ట్ చేసి నైట్ 11కి మా ఇద్దరిని బయటికి తోసేసి ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ, ನಾವು ಹೇಳೋದು ಏನು ಬೇಡ, ಆದರೆ ಹೆಣ್ಣುಮಕ್ಕಳು ಜೀವನ ಅಂತಂದರೆ ಕೆಲವ್ರಿಗೆ ಹೆಣ್ಣುಮಕ್ಕಳು ಬೆಲೆನೇ ಗೊತ್ತಿಲ್ಲದ ಅವಿವೇಕಿಗಳಿಗೆ ಇನ್ನೊಂದು ಆಕೆ ಗಂಡ ಇದರಲ್ಲಿ ನನಗೆ ತುಂಬ ಒಂಥರ ಇಷ್ಟ ಆಗಿದ್ದು ಕಷ್ಟ ಆಗಿದ್ದು ಒಂದು ಮಾತು ಏನಂತಂದರೆ, ಅವನು ಬಿಟ್ಟು ಹೋದ್ಮೇಲೆ ಆ ಹೆಣ್ಣು ಮಗಳು ಹೆಂಗೆ ಬೇಕಾದ್ರೆ ಬದುಕ್ಬೋದಾಗಿತ್ತು. ಆದರೆ ಆ ಹುಡುಗಿ ಚೆನ್ನಾಗಿ ಓದಿ ಏನು ಚದುವಿಂದ ಅಮ್ಮ MBA HR ಮಾಡಿಕೊಂಡು ಯಾವುದೋ ಒಂದು ಕಂಪ್ನಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ತನ್ನ ತಿಂಗಳು ತಾನೇ ಸೇರಿದಾರಂತೆ. ಇನ್ನೂ ಒಂದು 20 days ಆಗಿದೆ ಜಾಯ್ನ್ ಆಗಿ. ಇನ್ನೂ ಅವ್ರ ಸ್ಯಾಲ್ರಿ ಬಂದು ಸೆಟ್ ಆಗೋಕ್ಕೆ ಇನ್ನೂ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅವ್ರಿಗೆ 1 ತಿಂಗಳು 2 ತಿಂಗಳು ಬೇಕಾಗುತ್ತೆ. ಅಷ್ಟು ಒಳಗಡೆ ಇರೋಕ್ಕೆ ಮನೆ ಕಿತ್ಕೊಂಡು ರೋಡ್ ಪಾಲ್ ಮಾಡಿ ಯಾವ ದೇವಸ್ಥಾನ ಹತ್ರ, ಯಾವ ಮೆಟ್ರೋ ಸ್ಟೇಷನ್ ಹತ್ರ ಎಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಹೆಣ್ಮಗಳು ಇರ್ತಾಳೆ ಅನ್ನೋದೇ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಆದರೂ ಮಾನವೀಯತೆ ದೃಷ್ಟಿಯಿಂದ ಏನಾದರೂ ಒಂದು ಮಾಡಬೇಕಲ್ವಾ? ಆತ ಗಂಡನಿಗೆ 100 ಮೆಸೇಜ್ ಮಾಡಿದ್ರೂ ರಿಪ್ಲೈ ಮಾಡಲ್ಲ, ಅವನು ಬೈದಾಕೋದನ್ನು ರಿಪ್ಲೈ ಮಾಡಲ್ಲ, ಕೇಳಿ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡೋದನ್ನು ರಿಪ್ಲೈ ಇಲ್ಲ, ಒಂದು ಫೋನ್ ಕೂಡ ಎತ್ತಲ್ಲ. ಹೆಣ್ಮಕ್ಳು ಎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ಇಷ್ಟೊತ್ತಲ್ಲಿ? ಏನು ಮಾಡಬೇಕು? ಖಂಡಿತ ಆ ಹುಡುಗಿಗೆ ಏನಾದರೂ ಒಂದು ಸಹಾಯ ಮಾಡೇ ನಾವು ಇಲ್ಲಿಂದ ಓಡ್ತೀರಿ. ಸೊ ಮುಂದಿನ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಏನೇನಾಗುತ್ತೆ, ಯಾವ ಥರ ಮಾಡಬೇಕು, ಎಲ್ಲಿ ಹೋದರೆ ಅವ್ರಿಗೆ ನ್ಯಾಯ ಸಿಗುತ್ತೆ ಅನ್ನೋದು ಮುಂದಿನ ಲೈವ್ ಮುಖಾಂತರ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವ್ನ ಫೋಟೋ ಹಾಕಿದ್ದೀನಿ, ಅವ್ನ ನಂಬರ್ ಸಮೇತ ಹಾಕ್ತೀನಿ. ಅದರಲ್ಲೇ ದಯವಿಟ್ಟು ఉగుదు ఉప్పాకరి అంತಾನೆ ನಾನು ಈ ಮೂಲಕ ಕೇಳ್ತೀನಿ. 3 days బ్యాక్ కాల్ చేశాను మేడం, ఎప్పుడు పిక్ చేయడు, 10 years నుంచి ఎప్పుడు పిక్ చేయలేదు. 3 days బ్యాక్ నేను కాల్ చేశాను, నాకు ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాల్ చేశాను. కాల్ చేస్తే ఫీజు కట్టమని అయితే అడగలేదు నేను.
మంచిగా మాట్లాడాను. ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నాము, ఎందుకు తిరిగి వచ్చేసింది అది ఇది అని అంటే, నువ్వేం తప్పు చేయలేదు, ఇది నా కర్మ అనుకుని ఇద్దరం కలిసిపోదాము అది ఇది అని చెప్పేసి మంచిగా మాట్లాడి నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాడు. ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ఏంటి అని అన్ని డీటెయిల్స్ తీసుకున్నాక రోజు కాల్ చెయ్యి, మాట్లాడదాము, కలిసి ఉందాము, నేను బాబుని చూసుకుంటాను అని మంచిగా మాట్లాడి నా డీటెయిల్స్ అన్నీ తీసుకుని తర్వాత రోజు నేను కాల్ చేస్తే మళ్ళీ ఫుల్ రివర్స్. ఏం చెప్పారు? నువ్వు నన్ను హెరాస్ చేసి బయటికి తోసేసావు, నువ్వే నన్ను హెరాస్ చేసావు, నువ్వే ఇలాగా అలాగా, నీ కొడుకుని నేను చూడను, నువ్వే సంపాదించి నువ్వే వర్క్ చేసి నువ్వే పోషించుకోవాలి, నాకు సంబంధం లేదు, మేమేమి పోషించము, నువ్వు కేవలం నా దగ్గర డబ్బులు లాక్కోవడానికి నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అసలు రిలేటెడే లేదు, సంబంధమే లేదు. అంత ఆ ముందు రోజు మాట్లాడిన మాటలకి ఆ తర్వాత రోజు మాట్లాడిన మాటలకి ఫుల్ చేంజ్. ఓకే, ఇప్పుడు ఇంకా నా నంబర్ మీ దగ్గర ఉంది కదా? ఇంటికి కూడా వచ్చాడు. నెక్స్ట్ ఉండండి, సుమా కదా, రమా, నెక్స్ట్ నా నంబర్ నీ దగ్గర ఉంది. ఎంచొప్పే కానీ ఏమే కానీ నీకు ఎవరైనా హరాస్మెంట్ చేస్తూ ఉందా, నీకు మీ హస్బెండ్ నీకు ప్రాబ్లం చేస్తాను అంటే ఐఎమ్ రిక్వెస్టే చేస్తాను, నాకు ఫోన్ చేయి. నేను ఎంతవరకు అవుతుందో అంతవరకు నీ తొట్టు న్యాయంగా ఉంటే నేను వచ్చి స్టార్ట్ చేసి నేర్చుకుంటాను. దీనికి మెయిన్ కారణము ఆ చిన్నోడు. కానీ ఒకే ఒక నా రిక్వెస్ట్, ఆ కృష్ణమోహన్ మీకు చూస్తారో లేదో, వాడికి ఆ చిన్నోడికి మీ కొడుకుకి చూస్తారో లేదో, కానీ వాడిని మాత్రం వద్దు అని. ఎంతే కష్టం కానీ అంత కష్టం లేదంటే చైల్డ్ కేర్ ఏమో ఉంటుంది, అక్కడికైనా హాస్టల్ ఉంటుంది, అక్కడికైనా పెట్టి చదివిపి. కానీ వాడే నీకు పెద్ద అస్త్రము, వాడే నీకు పెద్ద బలము. నీ కొడుకుని ఎంత ఒక సిచ్యువేషన్ వస్తేనో వద్దు నాకు ఇస్తాను అని మాత్రం చెప్పదు. నేను అతని కెరియర్ కోసం నేను చాలా సాక్రిఫైస్ చేసిండు, అది నాకు అర్థం అవుతుంది. ఒక పొజిషన్కి వచ్చాక బాయ్ నిన్న సరే ఓ వాడిని చూపించదు. ఒక పొజిషన్కి వచ్చాక సడన్గా వదిలేసి వెళ్ళిపోతే ఆ హెరాస్మెంట్ ఎంత హెరాస్ చేస్తున్నా కానీ నేను కష్టపడి చదువుకుని జాబ్ తెచ్చుకుని నా ఓన్గా నేను సెటిల్ అవుదామన్నా కూడా సెటిల్ అవ్వనివ్వట్లేదు. లేదండి, ఇంక పైన మేమంతా ఉంటాము. తెలుసు ఎంత హెరాస్ చేస్తారు, టీచర్స్ కూడా ఏడ్చారు. అవునా? టీచర్స్ కూడా నీ ఫోటో నేను చూపించదు, జస్ట్ నీ వాయిస్ వినాలి అంతే. మీరే పట్టుకోండా, మీరే ఫేస్ ఉంటుంది. చెప్పు ఏమేమి ప్రాబ్లం? టీచర్స్ ఏడ్చారు, ఈరోజు సెక్యూరిటీ గార్డులు ఏడ్చారు, వాడి పరిస్థితి, మా అపార్ట్మెంట్ అంతా ఏడ్చారు. నీ వీడియో రికార్డ్ కాలేదు, కామన్ గా చెప్పట్లే, నీ వీడియో లేదు, ఆరాంగా మాట్లాడు. ఏం ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంగ్లీష్లోనే చెప్పు, పర్వాలేదు. ఫ్రెండ్స్ దగ్గర అందరూ ఏడ్పిస్తున్నారు. నిన్న ఎందుకు? ఎందుకంటే ఇలా పెద్ద ఫాదర్ లేడు అని ఏడ్పిస్తా ఉన్నారు. బయటికి వెళ్ళాలి ఆడుకుంటా కంటే ఫ్రీగా ఉండదు, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. తను బాగా చదువుతాడు మేడం, కానీ వాళ్ళ నాన్న కంటిన్యూ ఇలా చేయడం వల్ల వాడు చదువులు వెనకబడిపోయి టీచర్లు కూడా ప్రిన్సిపల్ కూడా ఏడ్చింది వాడి బాధ చూసి. అంత హెరాస్ మేము రిక్వెస్ట్ చేసాము, ఇలా బాబు పిచ్చోడైపోతున్నాడు, మమ్మల్ని ఒక్క 1 year వదిలేయి అని. ఈ ఒక్క 1 year వదిలేస్తే మేము 12th grade అయిపోం కానీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాము, ఈ ఒక్క 1 year వెయిట్ చేయని చాలా రిక్వెస్ట్ చేశాము. ಓಕೆ ಅಂದರೆ ಸ್ನೇಹಿತರೆ, ನಾನು ಇವನ್ ಫೇಸ್ ನೋಡ್ಸೋಕೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಆ್ಯಕ್ಚುಲಿ ಇವನ್ ಫೇಸ್ ನೋಡ್ಸೋಕೆ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ, ಆದರೆ ಅವನ ವಾಯ್ಸ್ ಮಾತ್ರ ನಾನು ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರೆ ನಂಗೆ ಸಾಕು. ಅವನು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತಂದರೆ, ನಾನು ಆಚೆ ಹೋದರೆ ಎಲ್ಲ ನನ್ನನ್ನು ಅಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನನ್ನು ರೇಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ನನಗೆ ಅಪ್ಪ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಎಲ್ಲರೂ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ರೇಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನನ್ನು ಒಂಥರ ಮಾತಾಡ್ತಾರೆ. ಆಚೆ ಪೀಸ್ಫುಲ್ಲಾಗಿ ಅಂತಂದಾಗ ಅವನಿಗೆ ಮೆಂಟಲಿ ಆಗಿ ಎಷ್ಟು ಅವನು ಸಫರ್ ಆಗಿರ್ತಾನೆ ಅನ್ನೋದು ಐ ಕ್ಯಾನ್ ಫೀಲ್. ನನಗೆ ಸೇಮ್ ಏಜ್ ನನ್ನ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ, ನನಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ.
ಆ ಮಕ್ಕಳ ಮನಸ್ಥಿತಿ ಹೆಂಗಿರುತ್ತೆ ಅಂತ, ಅವನೆಷ್ಟು ಅವ್ರ ಅಪ್ಪನ ಪ್ರೀತಿಯಿಂದ ವಂಚಿತಗೊಂಡಿದ್ದಾನೆ ಅನ್ನೋದು ನನಗೆ. నాకంటే కూడా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ని అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత హెరాస్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ తన్ని నన్ను. ఈ పది ఇంకా నా నంబర్ నీకు పర్సనల్గా ఇస్తాను. ఎవరైనా నిన్ను తిడితే, ఎవరైనా మీ డాడీగా నిన్ను హరాస్మెంట్ చేస్తే నాకు ఫోన్ చేయి, ఇంటికి రాజారషుగా చేయి, ఆ ఇల్లు సరేనా? మేము ఆ ఇంట్లోకి వెళ్ళంగానే ఇల్లు సేల్కి పెట్టి రౌడీలు బెదిరించి అందరి ముందు పరువు తీస్తే, అప్పుడు చిన్న ఏజ్ కదా, 6 months ఆడుకోవడానికి వెళ్ళకోకుండా ఇంట్లో డిప్రెషన్ లోనే ఉన్నాడు. అంటే ఫ్రెండ్స్ అంతా ఏడిపిస్తారు. ఇక్కడ లోకల్లో నీకెవరు తెలిసినా ఇంకా నాకు తెలీదు, కానీ ఈ రోజుని ఇంకా నేను ఉంటాను మీకు. నా వల్ల ఎంత అవుతుందో అంత హెల్ప్ చేస్తాను, ఓకేనా? నువ్వు దేనికి దిగులు పడదు, బాగా చదివి మంచి ఒక ఆఫీసర్ అయ్యి, ఒక లాయర్, ఒక ఆఫీసర్ ఏమైనా అవ్వు. అయితేనే మీ మమ్మీ అట్లా ఎంతమంది ಲೇಡೀಸ್ ఉంటారు, ಅಟ್లా వాళ్ళకంతా ఒక ಹೆಲ್ಪ್ అవుతావు. ಸೊ ಅವ್ನ ವಾಯ್ಸ್ ಕೇಳಿದ್ರೆ ನನಗೆ ಅಯ್ಯೋ, ಅವ್ನು ತುಂಬ ನೊಂದಿದ್ದಾನೆ ಆಲ್ರೆಡಿ, ಅವನು ತುಂಬ ನೊಂದಿದ್ದಾನೆ. ಸೊ ನಾನು ಅವ್ನಿಗೆ ಏನಂತ ಹೇಳೋದು ಅಥವಾ ಧೈರ್ಯ ತುಂಬೋದೋ ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಇವತ್ತಿಂದ ಇವರಿಬ್ಬರಿಗೆ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಅವ್ನಿಗೆ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಆಡ್ಕೊಂಡಿದ್ದಾನೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅವರು ಗಂಡ ಕೃಷ್ಣ ಮೋಹನ್. ಸೊ కొడుకునే కాదు మేడం, ఎంటైర్ ఫ్యామిలీ. బట్ యూ కెన్ అండర్స్టాండ్ కన్నడను? యా అండర్స్టాండ్. మా ఫాదర్ మదర్ అంతా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. నా చెల్లి తమ్ముడికి ఇప్పటికీ మ్యారేజ్ ప్రపోజల్స్ రావట్లేదు. నా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ చేసేసాడు. అయినా మేము బాబు కోసం తన్ని ఎటువంటి రివెంజ్ తీర్చుకోకుండా, ఎటువంటి కేసు వేయకుండా, ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా, మేము అతను మెయింటెనెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాట్లాడుకోకుండా కామ్గా మా ఇంట్లో ఉంటూ మా బతుకు మేము బతుకుతున్నా కూడా ఇంకా ఇంకా హెరాస్ చేసి, తనకి ఏం కావాలో అర్థం అవట్లా. డివోర్స్ కావాలా అంటే డివోర్స్ కి రాడు, బాబు కావాలా అంటే బాబుని తీసుకోవడానికి రాడు, నీకు ఏం కావాలి అంటే ఏం చెప్పడు, కోర్టుకి రాడు, ఏం సెటిల్మెంట్ చేసుకుంటావా అంటే సెటిల్మెంట్ కి రాడు. ఎప్పుడు కలుసుందామా అని అడిగితే కలుసుందాము అంటాడు. మళ్ళీ నా దగ్గర విషయాలన్నీ రాబడతాడు. మళ్ళీ తర్వాత దానికి ఏదో ప్లాన్ వేసి మళ్ళీ హెరాస్మెంట్. ఫ్యామిలీ అంతా కలిసి, వాళ్ళకి ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. మీ ఆయన నంబర్ చెప్పమ్మా, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఫోన్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్. ఇప్పుడు వీళ్ళ అన్నయ్య ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్. ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ జాబ్స్ సెక్యూర్ చేసుకోవడానికి మమ్మల్ని ఇలాగా ప్రొటెక్టెడ్ గా, అంటే కేసు లేనిపోయిన కేసులో అడ్డం పెట్టుకుని వాళ్ళ జాబ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకవైపు, మమ్మల్ని హెరాస్ చేయడం ఒకవైపు, ಇಟ್ಲ అవుతా ఉంది. ಓಕೆ ಓಕೆಮಾ ಸ್ನೇಹಿತರೆ, ಇದು ನೋಡಿದ್ರಲ್ಲ ಲೈವ್ ಅಲ್ಲಿ ಅವರೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ನಾನು ಈ ಲೈವ್ ಉದ್ದೇಶ ಏನಂತಂದ್ರೆ, ಈಗ ಮನೆ ಸೀಸ್ ಮಾಡಿ HDFC ಬ್ಯಾಂಕ್ ಅವರು ಲೋನಿಂದ ಸೀಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಅಮ್ಮ ಮಗನ್ನ ಹೊರಗಡೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ನೈಟ್ 11 ಗಂಟೆ ಆಗ್ತಾ ಇದೆ. ಎಲ್ಲಿರ್ತಾರೆ ಅವರು? ಅವ್ರಿಗೇನು ರಕ್ಷಣೆ? ಪಾಪ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನಲ್ಲಿ ಅವ್ರ ಯಜಮಾನ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ನ ಫೋನ್ ಎತ್ತಾ ಇಲ್ಲ, ಅವ್ನು ಮೆಸೇಜ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಮೆಸೇಜ್ಗೆ ರಿಪ್ಲೈ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಅವ್ರ ರಿಲೇಷನ್ ಅವ್ರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಅಣ್ಣ ತಂಗಿ ಎಲ್ಲರಿಗೂ ಫೋನ್ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಪೊಲೀಸವ್ರು ಖುದ್ದು ಪಾಪ ಫೋನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಲಿಕ್ಕೆ, ಅವ್ನು ರೆಸ್ಪಾನ್ಸೇ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಸೊ ఇష్టొత్తಲ್ಲಿ పాప ఈ మగున ఇట్టుకొని, ఈ ಹುಡುಗನ್ನ ఇట్టుకొని, ಅವನು ತುಂಬಾ ಇನ್ನೋಸೆಂಟ್ ಅಲ್ಲಿದ್ದಾನೆ. 10 years నుంచి లాయర్స్ కి 3-4 lakhs స్పెండ్ చేసాం. మా లాయర్స్ అతనికి ఫేవర్ చేసి ఒక్క రూపాయి కూడా మాకు మెయింటెనెన్స్ రాలేదు ఇప్పుడు 10 years నుంచి. ఓకే. నా పేరెంట్స్, నేను కష్టపడి చదివించి ఒక పొజిషన్కి తీసుకొస్తున్నా కూడా మమ్మల్ని, మా బతుకు మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు. తనకి మేము ఏం ఇబ్బంది పెడుతున్నామని మమ్మల్ని ఇలా హెరాస్ చేస్తున్నాడు. ఇప్పుడు మమ్మల్ని బయటకు పంపించడం వల్ల అతనికి వచ్చిన నష్టం ఏంటో లాభం ఏంటో మాకేం తెలియదు. ಓಕೆ ಸರಿ, నేను ಮಾತಾಡ್ತಾನೆ. ಸ್ನೇಹಿತರೆ, ಇಷ್ಟೊತ್ತಲ್ಲಿ ನೋಡಿ ಅವ್ರು ಹೇಳ್ತಾನೆ ಇದ್ದಾರೆ, ಬಿಟ್ರೆ ಪಾಪ ಅವಳು ಹೆಣ್ಮಗಳು ನೋವು ತುಂಬಾ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಇದ್ದಾಳೆ. ಬಟ್ ಈಗ ಅವ್ರಿಗೆ ಏನಾದರೂ ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ಎಲ್ಲನ ಉಳ್ಕೊಂಡ್ಲಿಕ್ಕೆ ಅಥವಾ ಏನಾದರೂ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅನ್ನೋದು ನೆಕ್ಸ್ಟು. ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಮಾಡಿಬಿಟ್ಟ ಮೇಲೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಲೋಕಲಲ್ಲಿ ಯಾರೂ ಇಲ್ಲ, ಅವಳಿಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಲ್ಲ, ಯಾರೂ ಬರಲ್ಲ ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಅವ್ನಿಗೆ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಆಡ್ಕೊತಾ ಇದ್ದಾನೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಕೃಷ್ಣ మోహన్. అమ్మ నంబర్ చెప్పమ్మా వాడిది, ఒక నిమిషము. ఇంకొకటి ఏంటంటే మేడం, అతను crores of rupees బ్యాలెన్స్ ఉంది. అది మొత్తం వాళ్ళ సిస్టర్ అకౌంట్స్ కి, వాళ్ళ మదర్ అదంతా నేను అడిగేది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరోస్ చేసి, కొడుకుకి ఏమేమి చేయాలనో, ఎంత హెల్ప్ అవుతుందమ్మా ఇంకా అంత హెల్ప్ చేస్తామా.
మీ కృష్ణమోహన్ నంబర్ నేను దీంట్లో అప్డేట్ చేస్తాను. 81 0 55 55 175 00. ದಯವಿಟ್ಟು ಸ್ನೇಹಿತರೆ ಈ ನಂಬರ್ನ ನಾನು ಲೈವಲ್ಲಿ ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀನಿ. ಅವನಿಗೆ ದಯವಿಟ್ಟು ಫೋನ್ ಮಾಡಿ. 70 225 989 60 ಕೃಷ್ಣಮೋಹನ್. ಸರಿ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಅವ್ರಿಗೇನಾದ್ರು ಈಗ ಮನೆ ಸೀಸ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಅವ್ರು ಎಲ್ಲಿ ಉಳ್ಕೊತಾರೆ ಅಂಥದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಕೈಲಷ್ಟಾಗುತ್ತೋ ಅವ್ರ ಜೊತೆ ನಿಂತ್ಕೊಂಡು ಮುಂದಿನ ಅಪ್ಡೇಟ್ ನಾನು ಮಾಡ್ತೇನೆ. ಬಟ್ ಈ ಲೋಕಾಲಿಟಿಲಿ ಅವ್ರಿಗೆ ಯಾರು ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಇದರಿಂದನೇ ಅವ್ನಿಗೆ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಆಡಿದ್ದಾನೆ ಅನ್ನೋದು ಒಂದು ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಕ್ಲಿಯರ್ ಕಟ್ಟಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಜೊತೆಗೆ ಲಾಯರ್ ಕೂಡ ಅವನು ಮಾರಾಟಕ್ಕೆ ಒಳಗಾಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರು ಈ ಹೆಣ್ಮಗಳು ಇತ್ತಂಟ ಆ ಒಂದು ಲಾಯರ್ನ ಆತ ಕಡೆ ವಾಲ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅನ್ನೋದನ್ನು ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಕ್ಲೀನಾಗಿ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. ಸೊ ಆಲ್ಮೋಸ್ಟ್ ನಾವು ಇಷ್ಟೊತ್ತಲ್ಲಿ ಈ ಥರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಹೊರಗಡೆ ಎಲ್ಲ ಈ ಹೆಣ್ಮಕ್ಳನ್ನ ಬಿಟ್ಟರೆ ಅವರು ರಕ್ಷಣೆ ಮಾಡಬೇಕಾದಂಥ ಜವಾಬ್ದಾರಿ ಒಂದು ನಾಗರಿಕವಾಗಿ ನಮ್ಮದು ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಆಗಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಅವ್ರಿಗೇನಾದರೂ ಒಂದು ಅವ್ರ ಜೊತೆ ನಿಂತ್ಕೊಂಡು ಸಹಾಯ ಮಾಡಿ ಮತ್ತೆ ಅವ್ರದ್ದು ಮುಖಾಂತರ ಏನಿದೆಯೋ ಅಪ್ಡೇಟ್ ನಾನು ಮಾಡಲಿಕ್ಕೆ ಇದು ಮಾಡ್ತೀನಿ. ಸೊ ಧನ್ಯವಾದಗಳು. ಒಂದೇ ಒಂದು ಹೇಳ್ತೀನಿ, ಅವರು ಗಂಡ ಹೆಂಡತಿ ಸೇರಿರ್ತಾರೋ ಸೇರಿರಲ್ವೋ, ಡೈವರ್ಸ್ ತೊಗೊಂಡಿರ್ತಾರೋ ಇನ್ನೊಂದು ಮತ್ತೊಂದು, ಬಟ್ ಇವತ್ತು ರಾತ್ರಿ 10 ಗಂಟೆಯಲ್ಲಿ ಏನೂ ತಪ್ಪು ಮಾಡ್ದಿದ್ದ ಆ ಮಗು ಬಂದು ನಡು ರಸ್ತೆಯಲ್ಲಿ ಊಟ ಇಲ್ದಿರ ಬಟ್ಟೆ ಇಲ್ದಿರ ಈ ಚಳಿಲಿ ಎಲ್ಲಿ ಹೋಗಿ ಅವನು ಹೇಳ್ಕೊಬೇಕು ಕಷ್ಟ. ಅವ್ನ ಬಾಯಿ ಕೂಡ ಇಲ್ಲ, ಸರಿಯಾಗಿ ಮಾತಾಡೋಕ್ಕೂ ಗೊಂಡಿಲ್ಲ, ತುಂಬ ಇನ್ನೋಸೆಂಟ್ ಆಗಿದ್ದಾನೆ. ಅವ್ನು ನೋಡ್ದೇ ತುಂಬ ಬೇಜಾರಾಗುತ್ತೆ, ಅವನ್ನ ನೋಡ್ಸೋಕ್ಕೂ ಆಗೋದಿಲ್ಲ ನಾವು. ಆ ರೀತಿ ಪರಿಸ್ಥಿತಿಲಿ ಆ ಮಕ್ಕಳು ಏನ್ರಿ ಮಾಡ್ತಾರೆ? ಇವರು ದೊಡ್ಡವರು ಹೊಡೆದಾಡ್ಕೊಂಡು ಕಿತ್ತಾಡ್ಕೊಂಡು ಇದು ಮಾಡಿದ್ರೆ ಮಕ್ಕಳಿಗೆ ಏನ್ರಿ ಮಾಡ್ತಾರೆ? ಅದು ನನ್ನ ಪ್ರಶ್ನೆ. ಮನಸ್ಸಿಗೆ ಇವತ್ತು ನಾನು ನಿದ್ದೆ ಮಾಡ್ತೀನೋ ಇಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ನು ನೋಡಿದ್ರೆ ನನ್ನ ಮಗನ ನೋಡ್ದಂಗೆ ಐ ಫೀಲ್ ವೆರಿ ಪರ್ಸ್ನಲಿ ನಾನು ಫೀಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನಗೂ ಅವ್ನು ಕೇಳಿದೆ, ನಾನು ಬಾಯ್ಬಿಟ್ಟು ನನ್ನ ಜೊತೆ ಬಂದ್ಬಿಡ್ತೀಯ ಕಂದ, ನಾನು ನೋಡ್ಕೊತೀನಿ, ನಾನು ಓದಿಸ್ತೀನಿ ಅಂತಂದರೆ ಅಮ್ಮ ಜೊತೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಅವ್ನು ಕಂದ. ಅವನು ವಸ್ತಾವೆಂಬ್ರ ನಾ ಜೊತ್ಲ ನಗೀತಾನೆ ನೋಡು. ಅವನಿರೋ ಪರಿಸ್ಥಿತಿ ಗೊತ್ತಿಲ್ಲ, ನಗೀತಾ ಇದ್ದಾನೆ ಅವನು. ನಮ್ಗೇನೂ ಇಲ್ಲ, ನನ್ಗೆ ಯಾವುದೂ ಇಲ್ಲ, ನಾನು ರೋಡಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀನಿ ಅನ್ನೋದು ಕೂಡ ಅವನಿಗೆ ಅರಿವಿಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಪಾಪ ಅವನಿಗೆ ನಗೀತಾ ಇದ್ದಾನೆ, ಅಮ್ಮ ಜೊತೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ. ಏನ అమ్ముతనో వింటావా? వచ్చేయి, అమ్మకి వద్దు నువ్వు, నాన్నకు వద్దు నువ్వు, నేను నా దగ్గర వచ్చేయి. బాగా నీవేం చదువుతా ఉండవో అదంతా నేను చదివిస్తాను. ఎంతే కష్టం కానీ నేను చదివిస్తాను. మంచి ఒక ఆఫీసర్ అవు. వస్తావా? మా ఇంటికి వస్తావా? నా జొత్తులో వచ్చేస్తావా? నీ ఏజ్తోనే నా కొడుకు ఉండాడు, నువ్వు మూడో కొడుకు అనుకుని నేను సాక్కుంటాను. అమ్మ నాన్న ఇద్దరు ఉంటాం మేము. ఇడుంటే మమ్మీ మాత్రం సింగిల్ పేరెంట్, చాలా కష్టపడుతుంది, ఏడుస్తుంది, పనికి పోవాలా, ఇంట్లో చూడాలా, నిన్ను చూడాలా కదా. మా ఇంట్లో డాడీ మమ్మీ ఇద్దరు ఉంటాం, మేమిద్దరు ఉంటాం. నీకు వచ్చేస్తావా? వచ్చేద్దా? మమ్మీనే నిన్ను వద్దంటేను, మమ్మీ జೊತೆలో ఉండు. నిన్ను ఇడిస్తే మమ్మీకి ఎవరు లేదు బెంగళూరులో. మమ్మీ నీకేమైనా ఒక తిడితేనో పర్వాలేదు, తిప్పించుకో, బాగా చదువు, ఓకేనా పాప? జోరుగా మాట్లాడు, ఇంకా వాయిస్ రైజ్ చేయాలా, జోరుగా మాట్లాడాలా. నువ్వు ఉండేది బెంగళూరులో, వాయిస్ రైజ్ చేయాలా. ಕನ್ನಡ ಕಲ್ತ್ಕೊಂತಿ. ಕನ್ನಡ ಬರುತ್ತಾ ನಿನಗೆ? ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ, ಚೆನ್ನಾಗಿ ಕಲ್ತ್ಕೊ. ನೀನು ಇಲ್ಲಿರಬೇಕು, ಇಲ್ಲೇ ಓದಬೇಕು, ಕನ್ನಡ ಕಲ್ತ್ಕೊ. ಜೋರಾಗಿ ಮಾತಾಡಬೇಕು ಕನ್ನಡದಲ್ಲಿ. ಸರಿ, నేను ನಂಬರ್ ಕೊಡ್ತೀನಿ ನಿನಗೆ. ನೀನು ಸ್ಕೂಲಲ್ಲಿ ನಿಮ್ಮಪ್ಪ ಏನೋ ತೊಂದರೆ ಕೊಟ್ಟರು ಅಂದ್ರೆ ನನಗೆ ಫೋನ್ ಮಾಡು, ನಾನು ಬರ್ತೀನಿ, ಓಕೆನಾ? ಇನ್ಮೇಲೆ ನೀನು ಭಯ ಬೀಳೋದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನನಗೂ ಇಲ್ಲೊಬ್ಬ ದೊಡ್ಡಮ್ಮ ಇದ್ದಾಳೆ ಅಂತಲೇ ಅನ್ಕೋ, ಅಮ್ಮ ದೊಡ್ಡಮ್ಮ ಇದ್ದಾಳೆ ಅಂತ ನಾನು ಅನ್ಕೋ, ನನಗೆ ಫೋನ್ ಮಾಡು, ನಾನು ಬರ್ತೀನಿ ನಿನಗೆ, ಓಕೆನಾ? ಜೋರಾಗಿ ಮಾತಾಡು, ಇನ್ನ ಜೋರಾಗಿ ಮಾತಾಡು. ಇದು ಜೋರಾ ನಿಮ್ಮೂರಲ್ಲಿ? పొద్దు నుంచి ఏం తినలేదు మమ్మీ. ఏం తిందిల్లా కంద నేను? అసలు ఫుల్ తను హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పోలీసులు, లాయర్లు నోటీసులు పంపిస్తాడు. నేను కొంచెం హ్యాపీగా సెటిల్ అయిన అన్నప్పుడు ఏదో ఒక విధంగా అంటే మమ్మల్ని అసలు 10 years నుంచి తనకి ఏం కావాలో మాకు తెలియట్లా. డివోర్స్ కావాలని చేస్తున్నాడా, లేకపోతే మమ్మల్ని కాలిసి ఉండడానికి చేస్తున్నాడా, లేకపోతే మమ్మల్ని చంపేయడానికి చేస్తున్నాడా, మమ్మల్ని అంటే ఇలా హెరాస్ చేసి మా అంతటి మేమే సూసైడ్ చేసుకుంటే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని. సరే, ఇప్పుడు ఏం టెన్షన్ వద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలో అది చూస్తాం, ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు స్నేహితులు.